హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హ్యాపీ గౌరీ గణేష ఫెస్టివల్ ఫర్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్, మై రిలేషన్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా వినాయక చవితి సంబరాలు అంబరాన్ని అంటే ఎట్లుగా ఉన్నాయి చూడండి. ఇంకా ముగ్గు మొదలైంది. ఇక్కడ ఫ్రంట్లో పేడ రంగు వేసేసిందను. పేడ రంగు వచ్చి 10 రూపీస్. అది వేసే సిటీలలో దొరకదు పేడ, అందుకని పేడ రంగు వేసే అలికేసి ముగ్గులు వేసేసినాను. ఒకటి ఎల్లో మోదక్కు, ఒకటి ఆరెంజ్ కలర్ మోదక్కు, అంటే లడ్లు, మోతీ లడ్డు. ఇది అది ఎల్లోది వచ్చిందని మామూలు లడ్డు. ఇట్లా ఏదో ట్రై చేసినాను. ఇంకా వినాయకునికి లడ్లు అంటే ఇష్టము అని చెప్పేసి మోదకు కుడుములు అంటే కూడా చాలా ఇష్టం. ఇంట్లో అంతా ఇంకా పండగ చేస్తాండము. ఇంకా ఇంట్లో వినాయకుడిది ఉంది కాబట్టి వినాయకుడిని పెట్టేసి ఇంకా మా తోటలోటివి అన్నీ ఫ్లవర్స్ పెట్టి పూజ చేసినాము. ఇంకా ఎంత ఆహ్లాదంగా ఉండదు, కన్నుల పండుగగా ఉంటుంది. నేను ఇంకా పులిహార, సుగుంటలు, వడ, ఏదో కొన్ని వెరైటీలు అన్నీ చేసినాను దేవునికి కోసము, ఇంకా మన కోసము అనేసి. దేవునికి ఫ్రూట్స్ ఎక్కువ పెట్టినాను. ఇంకా మోదక్స్ అన్నీ దేవునికి చాలా ప్రియము. ఇంకా ఇంట్లో కూడా ఇక్కడ రంగోలీ వేసినాను. ఇక్కడ తొక్కని ప్లేస్ అని చెప్పి ఇక్కడ కూడా ఒకటి వేసినాను. ఇంట్లో ఎంత బాగుంటుందో గణేష ఫెస్టివల్ అంటే. ఇంకా వీధులలో ఎక్కడ చూసినా మంచిగా పెట్టినారు. మనం ఏ పని చేసినా మొట్టమొదటిగా గణేషుడే ముఖ్యం కదా, అందుకని గణేష ఫెస్టివల్ను మనం మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాలి. విఘ్నాలు కలగకుండా కాపాడుతాడు వినాయకుడు. చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాడో, ఎంత బొద్దుగా ఉన్నాడో కదా. మీకు ముద్దొస్తా ఉన్నాడు అనుకుంటా. ఒకటి ఎల్లో లడ్లు, ఒకటి ఆరెంజ్ లడ్లు పెట్టినాను బొజ్జు గణపతికి. అంతే ఫ్రెండ్స్, మీరు కూడా మంచిగా దేవుని పూజ చేసుకొని హ్యాపీగా ఉండాలని, మీకు అందరికీ మన అందరికీ దేవుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మంచిగా కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ గౌరీ గణేష ఫెస్టివల్.